సో చాలామంది అభ్యర్థులు ఎవరైతే ఏపీ హైకోర్ట్ జాబ్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాసి ఉన్నారు ఈ డిస్ట్రిక్ట్కి. సో ఈ ఫైనల్ రిక్రూట్మెంట్ అంతా కంప్లీట్ అవ్వటానికి ఏ టైం పడుతుంది, ఎప్పటికవుతుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, సో ఈ ఏపీ హైకోర్ట్ జాబ్స్కి సంబంధించిన రిజల్ట్ది ఫైనల్ అప్డేట్ కింద నేను ఒక వీడియో పెట్టాను. ఖచ్చితంగా చూడండి. దాని ప్రకారమే మీకు ఆ రిజల్ట్స్ అయితే వస్తాయి. అయితే ఈ రిజల్ట్స్ వచ్చిన తరువాత ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత వచ్చేసరికి జాబ్కు సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్లు, జాయినింగ్ ఆర్డర్లు ఏవైతే ఉంటావో ఇవన్నీ కూడా ఒక నెల వేసుకోండి. ఒక నెల వేసుకుంటే ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా అయితే 190% ఈ డిసెంబర్కి అయితే కంప్లీట్ అవ్వదు. అంటే రిజల్ట్స్ వీటి పరంగా మనం మాట్లాడుకున్న దాని ప్రకారమే ఉంటుంది. చూడండి, వాడు ఐ కార్డులో కానీ ఎండ్ కార్డులో కానీ ఉంటుంది, చూడండి ఆ వీడియో. కానీ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మొత్తం కంప్లీట్ అవ్వటానికి వచ్చేసరికి కొత్త సంవత్సరం పడుతుందండి. 2026 సంక్రాంతి తర్వాత కూడా పోయేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఈ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు కట్ ఆఫ్లు ఇవన్నీ ఉంటాయి కదా. సో దానికి సంబంధించి మళ్ళీ వీళ్ళు ఏమన్నా ఆల్రెడీ అబ్జెక్షన్స్ రైజ్ చేయటం కార్యక్రమం అనేది అయిపోయింది. సో దానికి అబ్జెక్షన్ పెట్టిన వాళ్ళది వీళ్ళు చూస్తూ ఉండటం, ఇవన్నీ కన్సిడర్ చేయడం, ఇవన్నీ చూసుకొని చేస్తారు. అంత ప్రాబ్లం అయితే డిఎస్సి లాగా కోర్టు కేసులు వేసి దానికంతా వచ్చేదైతే ఉండదు. కానీ టైం మాత్రం ఖచ్చితంగా అయితే కొత్త సంవత్సరం పడుతుంది. మరి అది జనవరి పడుతుందా, ఫిబ్రవరి పడుతుందా అనేది పక్కన పెట్టినట్టయితే పోయినసారి జరిగిన దాని ప్రకారం చూసుకుంటే చాలామంది అనుకుంటున్నారు అది పోయినసారి వదిలారంటే అన్నీ ఒకేసారి వదలలేదు కాబట్టి అంత సమయం పట్టింది. మరి ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం చూసుకున్న ఈ పాటికి రిజల్ట్ అనేది వచ్చి ఉండాలి. కానీ ఇక్కడ రాలేదు. అంటే ఖచ్చితంగా పోయినసారి ఏదైతే జరిగిందో అదే ఈసారి కూడా జరగనుంది. రిజల్ట్ అయితే వచ్చిన తర్వాత ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవడానికి ఇంత సమయం పడుతుంది. ఓకేనా? ఇంకా మీకు దీని మీద ఏమన్నా డౌట్లు ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దానికి సంబంధించిన వీడియోలు అయితే నేను చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇదండి. ఇంకా చాలామంది వచ్చేసరికి చాలా రకాలుగా అడుగుతున్నారు. కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు, ఎంత అవుతుంది ఏంటి అని చెప్పేసి. దానికి సంబంధించి నేను వీడియో చేస్తానండి. అతిగా ఊహించుకోరండి వీటికి, ఈ జాబ్స్ కాడ మాత్రం.